ఈ ఎంసెట్ లేదా ఎఫ్సెట్‌లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆల్టర్‌నేటివ్ సీఏసీఎంఏ కోర్సులు అడ్మిషన్‌లు జరుగుతున్నవి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ద్వాదశ రాశులలో భాగంగా మూడవదైనటువంటి మిథున రాశి వారి గురించి జూన్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ముఖ్యంగా రాశిలోనే గురువు బుధుడు యొక్క సంచార ప్రభావం చూసుకున్నట్లయితే ఇది అంత అనుకూలమైనటువంటి సమయము కాదు. ఈ 15 రోజుల పాటు ఎప్పటి వరకు మనం గమనించుకున్నట్లయితే ఈ గురువు బుధుడు జన్మరాశిలోనే సంచారం చేస్తూ గురుబలం ఉన్నప్పటికీ కూడా గురువు యోగించేటువంటి ప్రభావము అంతంత మాత్రమే. ఇక బుధుడు కూడాను రాశిలోనే ఉండడం, ఈ కారణం చేత ప్రధానంగా ఏ నిర్ణయాలు కూడా సరిగ్గా తీసుకోలేనటువంటి పరిస్థితిని ఈ బుధుడు కలగజేస్తాడు. ముఖ్యంగా వాహనము సంబంధించినటువంటిది కావచ్చు, ఇంటికి సంబంధించినటువంటిది కావచ్చు, ఏదైనా పరిపరి విధాలుగా సరైనటువంటి నిర్ణయం తీసుకోలేకపోతారు. అంటే అమ్మకాలు కొనుగోలుకు సంబంధించి. ఇక 6వ తారీఖు వరకు 12వ ఇంట రవి బుధుడు ఉన్నటువంటి ఈ కారణం చేత చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ ఏమరపాటు వల్ల నష్టములు జరుగుతాయి. అనగా మీరు కాన్సన్ట్రేషన్గా వర్క్ చేయలేకపోవడం వల్ల మీరు ఎక్కువ నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. మార్చుకోలేనటువంటి ఇబ్బందులు మీకు ఎదురవుతాయి అని చెప్పవచ్చు. ఇక శుక్రుడు ఈ యొక్క మిథున రాశి వారికి యోగాన్ని కలగచేస్తున్నాడు. ఇదొక్కటి కాస్త సౌఖ్యము, స్త్రీ సౌఖ్యము. ఏదైనా ఇంటికి వస్తే భార్య అనుకూలంగా ఉండడము, లేకపోతే తల్లి వాత్సల్యాన్ని చూపించడము, ఇతరత్ర ఎక్కడికైనా బయటికి వెళ్ళినా మీకు స్త్రీలు అనుకూలంగా ఉండడం, తద్వారా కొంతవరకు ఉపశమనం అనేటువంటిది లభిస్తుంది. ఇక 2వ ఇంట కుజుడు ప్రధానంగా 6వ తారీఖు వరకు అనుకూలంగా లేకపోవడం, ఈ కారణం వల్ల మీ యొక్క వాక్కుని అదుపులో ఉంచుకోవాలి. కానీ 7వ తారీఖు నుంచి అద్భుతాలు చూస్తారు. మీ సామర్థ్యానికి మించి పనిచేయడం ద్వారా మీరు మంచి యోగ స్థితిలోకి ఉంటారు అని చెప్పవచ్చు. మీలో ఒక తెలియని ఉత్సాహం, ఇప్పటి వరకు నివురుగప్పిన నిప్పులా ఉన్నటువంటి ఒక ఉత్సాహము, భావోద్వేగంతో మీరు వర్క్ చేస్తారు. కేతువు కూడా అనుకూలంగా ఉండడం అన్ని విధాలుగా మీకు యోగదాయకంగా ఉంటుంది. చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు అనుకున్నంత స్థాయికి వెళుతారు అని చెప్పవచ్చు. ఇక భాగ్యస్థానంలో రాహు యొక్క సంచారం, ఇది కాస్త ఒడిదుడుకుల్ని తీసుకొని వస్తుంది. విదేశీయానం, విదేశీ ప్రయత్నాలకు సంబంధించి చేయు ప్రయత్నాలు సాధారణంగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక 10వ స్థానంలో శని సంచారము, ఈ యొక్క మిథున రాశి వారికి సంబంధించి ఇది కంటక శని ప్రభావం కావున చేసేటువంటి ప్రతి ప్రయత్నము, కొత్తగా ఏ ప్రయత్నం చేస్తున్నా 1-2 సార్లు ఆలోచించి ముందడుగు వేయండి. డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే శుక్రుడు, కుజుడు, కేతువు ఈ 3 గ్రహాలు తప్ప మిగతా గ్రహాలు అనుకూలంగా లేని కారణం చేత కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని చెప్పవచ్చు. వివాహం కావాల్సినటువంటి అమ్మాయిలకి అబ్బాయిలకి సంబంధించి చక్కగా వివాహము నిశ్చయమయ్యే అవకాశాలు గోచరమవుతున్నాయి. అలాగే సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ప్రధానంగా 7వ తారీఖు తర్వాత మీరు ప్రయత్నం చేయండి, అనుకూలమైనటువంటి వార్త వింటారని చెప్పవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలకి గ్రహాలు అనుకూలంగా లేవు. ఈ కారణం చేత గౌరవ మర్యాదలు మీకు కలిగినప్పటికీ దానికి తగ్గట్టుగా ప్రతిఫలాల్ని మీరు పొందలేకపోతారు. అవమానాలు పొందాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కింది స్థాయి వాళ్ళు మీకు అనుకూలంగా లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందికర పరిస్థితుల్ని మీరు స్వయానా కొని తెచ్చుకుంటారని చెప్పవచ్చు. వివాహం కాని అమ్మాయిలకి వివాహం నిశ్చయమవుతుంది. ఇక సంతానం కోసం ఎదురు చూసేటువంటి మహిళలు జాగ్రత్తలు పాటించాల్సినటువంటిది, వైద్యుని సలహాలు సూచనలు పాటించాల్సినటువంటి పరిస్థితి. ఏ తర్వాత ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి మహిళలు తమ ఏమరపాటు వల్ల లేకపోతే తెలియనితనం వల్ల చాలా మటుకు ధనము నష్టపోతారు. ఎవరికి డబ్బులు అప్పుగా ఇవ్వకండి అని చెప్పవచ్చు. ఇక దైనందిన రోజువారి కార్యక్రమంలో కనుక చూసుకున్నట్లయితే ప్రేక్షకులకి గమనిక, జూన్ 11వ తారీఖు రోజున మహాజ్యేష్ఠ పౌర్ణమి. జ్యేష్ఠమాసము బుధునికి సంబంధించింది. పౌర్ణమి బుధవారం నాడు వచ్చింది. అలాగే జ్యేష్ఠ నక్షత్రము కూడా ఉన్నటువంటి రోజు. ఈ కారణం చేత ఈ రోజున ఏ పని తలపెట్టినా, ఏ దేవతానుగ్రహం కోసం చేసినా ఆ దేవతానుగ్రహం
తప్పకుండా కలిగి తీరుతుంది. మన జీవితాన్ని నడిపించేదే నవగ్రహాలు. మనకి ఏది కావాలన్న నవగ్రహాలే అందిస్తాయి. కావున ఇట్టి సంపూర్ణ నవగ్రహ శాంతి మీ జాతకరీత్యా సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి మీ గోత్రనామాలతో జరిపించి శక్తిపాతము చేయబడినటువంటి కరుంగలి మాలని మీకు అందివ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి 11వ తారీఖు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది కాబట్టి ఉదయం 8 గంటల లోపల ఎప్పుడైనా కానీ మీ గోత్రనామాదులు వీలైతే ఈ లోపలనే మీరు నమోదు చేసుకొని మీరు ఈ కరుంగలి మాలని మీరు సొంతం చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే 1వ తారీఖు రోజున వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి కాబట్టి ఎవరితో కానీ మీరు ఎక్కువగా మాట్లాడకండి. సాధ్యమైనంత వరకు మౌనాన్ని ఆశ్రయించండి. ధనము ఖర్చు అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక 2, 3, 4 తేదీల్లో కనుక చూసుకున్నట్లయితే విందులు వినోదాల్లో పాల్గొంటారు, పాత మిత్రులను కలుసుకుంటారు, ఖర్చులకు మించిన ఆదాయం లభించడం, ఆనందకరంగా జీవితాన్ని గడుపుతారని చెప్పవచ్చు. ఇక 5, 6, 7, 8, 9 తేదీల్లో వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వాహన మరమ్మతులు, గృహ మరమ్మతులకి ఎక్కువగా ఖర్చులు జరుగుతాయని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. 7, 8, 9 తారీఖుల్లో వృధా కాలయాపన ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. 10, 11 మరియు 12, 13, 14 తేదీల్లో ఈ 5 రోజుల్లో మీకు ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. అందులో ఏమాత్రము సందేహం లేదు. కోల్పోయినటువంటి బంధుత్వాలు, మిత్రులని తిరిగి పొందడం జరుగుతుంది. అన్ని విధాలుగా ఆనందకరంగా జీవిస్తారు. మీ పనికి ఎదుటి వాళ్ళ సహాయ సహకారం అందడం ద్వారా మీ పనులని సకాలంలో పూర్తి చేసుకుంటారని చెప్పవచ్చు. 15వ తారీఖు రోజున మాత్రం మానసికమైన ప్రశాంతత లోపిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి. తర్వాత 5, 6, 7, 8, 9, 15 ఈ తేదీలలో మీకు అనుకూలంగా లేనటువంటి రోజులు, ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇప్పటి వరకు చెప్పినటువంటివి దైనందిన రోజువారీ కార్యకలాపాలలో జరిగేటువంటి మార్పులు, చేర్పులు. ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితం ఉంది అని అంటే మీ యొక్క జన్మ జాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులని సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియచేయవచ్చు. అలాగే జూన్ 11వ తారీఖు రోజున మహాజ్యేష్ఠ పౌర్ణమి రోజున జరుగుతున్నటువంటి సర్వదోష నివారణ పూజల, హోమాల్లో మీరు గోత్రనామాదులు నమోదు చేసుకొని కరుంగలి మాలని సొంతం చేసుకోవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.